అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 11వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది చతుర్దశి, నక్షత్రం స్వాతి, కర్ణం పక్ష శుక్లపక్షం, యోగం రుతి ప్రాత, రోజు ఆదివారం, జన్మరాశి తులరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 5:14 నుండి 6:08 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:21 నుండి 7:20 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూలతో పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 11వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1 పాదంలో ఉంటాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు గోచారరీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఆదివారం నాడు మీరు కనుక తగని విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు ఇదివరటి కంటే కూడా ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర ఎటువంటి ధనం కూడా ఉంటుంది. మీ భాగస్వామ్య మాటలకు లొంగడం కష్టం. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు, ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమలో నిరంతరం అనుభూతి చెందుతున్నారు. మరి ఆధ్యాత్మిక గురువు లేదా పెద్ద మనిషి మీకు మార్గదర్శకం చేసే రోజు ఇది. ఈరోజు మీరు భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. చెట్టు నీడ కింద కూర్చోవడం ద్వారా మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు. జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతారు. ఈరోజు మీరు ఆర్థికంగా మంచిగా మెరుగుపడే పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. వస్తు వాహనాలు చేస్తారు. ఇంట బయట నూతన ప్రణాళికల అమలు పరుస్తారు. చేపట్టం పనుల కార్యశక్తి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని క్లిష్టమైన ప్రేమికుడిగా మారుస్తుంది. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉంటారు. అలా ఉండకూడదు, లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు. కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది. వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. కొందరు క్లాస్మేట్స్ కోసం కూడా సహాయపడవచ్చు. వారిని ఒక మెరుగైన టీముగా మార్చి ఆటగాళ్ల ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీం చాలా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బాగానే ఉంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుందంటే వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మేషరాశి వారికి ఆదివారం నాడు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, ఎంతలేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలని, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరికొకరికి తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొంత వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులు ఎవరైతే బంధువులలో అప్పు తీసుకొని చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి.
అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ ఒక కిటుకు మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు బస్సులపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే రాకపోయినా మీ పరీక్షలో కూడా మేము సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చులు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం, రాపిడి, ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. తొందరగా పని పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. మేషరాశి వారికి ఆదివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చేసి మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి నాణెము లేదా రాగి ముక్కను మీ జేబులో ఉంచుకోండి. అలాగే మేషరాశి వారు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వైద్యుడిని సంప్రదించండి. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకి కార్యాలయంలో పని భారం పెరుగుతుంది. మీరు మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ పనితీరుతో పై అధికారులను ఆకట్టుకుంటారు. పెండింగ్లో ఉన్న పాత పనులను త్వరగా పూర్తి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. మీ నిర్ణయాధికారుల సామర్థ్యం మెరుగుపడడం వల్ల సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. మీరు ఊహించని విధానంగా డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంది, లేదా పాత బకాయిలు వసూలవుతాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారు. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించండి. విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది గొప్ప సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. కొన్నిసార్లు మొండిగా లేదా ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు కలత చెందే అవకాశం అయితే ఉంది. కుటుంబ జీవితంలో ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా వారి మాటలను కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా విషయంలో విభేదాలు వస్తే కోపానికి తావివ్వకుండా ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి. అత్తమామల వైపు నుండి కొంత ఇబ్బంది లేదా సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు.
ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల శారీరకంగా మానసికంగా అలసిపోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.